హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. డియర్ స్టూడెంట్స్, రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఇది అయితే పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అయితే కాదు. నోటిఫికేషన్ అయితే కనుక జనవరి ఎండింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నోడల్ ఏజెన్సీకి వెళ్ళడానికే జనవరి మొదటి వారం అండ్ తర్వాత అక్కడి నుంచి నెల రోజుల సమయం పాటుగా గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ గమనిస్తే నెల రోజుల సమయంలో ఈ నోడల్ ఏజెన్సీస్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. మరి ఇక్కడ ఈసారి రైల్వే గ్రూప్ డి అనేది నిజంగా మనం ఒకసారి వాస్తవంగా మాట్లాడుకుంటే కనుక అందరం అంటే మీరు కానీ నేను కానీ అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సంవత్సరం క్యాలెండర్ ఇచ్చిన కనీసం ఒక 50,000 వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పి మనమైతే అనుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇండెంట్ తీసుకుంటే 32,000కి పైగా అంటే 32,000 చిల్లర ఉద్యోగాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి 32,000 ఉద్యోగాలకి మనకి గతంలోనే 1,30,000 ఉద్యోగాలకు అయితే కనుక 1,25,00,000 మంది అప్లై చేయడం జరిగింది. మరి ఈసారి కాంపిటీషన్ ఏమైనా తగ్గుద్ది అంటే తగ్గడం అనేది కాస్త సంవాట్ ఎంత కొంత తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే కాంపిటీషన్ ఎందుకు తగ్గుతుంది అని చెప్తా ఉన్నానంటే దాదాపుగా 90% ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఎక్కడో పాయింట్స్ మెన్ అనుకుంటా 5,000 పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్టు కనబడుతున్నాయి. మిగతా అంతా కూడా మనకి ఐటీఐతో లింకప్ అయ్యే ఉన్నట్టు కనబడుతుంది. నిజంగా ఇది అతిపెద్ద అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ గుర్తుపెట్టుకోండి, గతంలో గ్రూప్ డి అయినప్పుడు కానీ అప్పుడు కూడా ఇలానే చెప్తే ప్రొటెస్ట్లు అన్నీ చేసేసి ఏం చేసినారంటే మొత్తానికి అన్ని 10th క్లాస్ బేస్తో ఇవ్వడం అనేది జరిగింది. సో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగితే కనుక మనం అదృష్టవంతులు అవుతాం. ఓకేనా. మరి చాలామంది అభ్యర్థులు నేను అడిగితే కనుక ఉన్నటువంటి లాస్ట్ హోప్ పోయింది అని చెప్పి బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు చాలామంది, చాలా సిన్సియర్ ఆస్పిరెంట్స్. సో మోస్ట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా మనకి అవకాశం, అందరికీ అవకాశం మళ్ళీ ఇస్తారేమో అని చెప్పి ఒక చిన్న హోప్ అనేది నాకుంది. నేనైతే కనుక కనీసం 50,000కి పైగా వేకెన్సీస్ ఉంటాయి అనుకున్నాం, కానీ 32,000 వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకి ఇండియన్లో ఉన్నటువంటి సమాచారం. మరి ఈ ప్రిపరేషన్కి ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు కానీ అందరూ ప్రిపేర్ కండి, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. 10th క్లాస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అనుకోవద్దు. బహుశా మీకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే కోట్లలో ఇక్కడ రాసే అభ్యర్థులు ఉంటారు కాబట్టి. మరి ఇక్కడ ఈ 1,00,00,000 మంది వాస్తవానికి ఐటీఐతోనే వెళ్తే, నోటిఫికేషన్ ఐటీఐతోనే వెళ్తే కనుక దీని యొక్క సంఖ్య తగ్గొచ్చు, లేదంటే కనుక ఇదే ఫిగర్ మళ్ళీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. మరి ఉన్నటువంటి ఉద్యోగాలు తీసుకున్నట్టయితే మనకి 32,000కి దగ్గరగా ఓకేనా ఉన్నటువంటి వేకెన్సీస్. మరి ఇప్పుడే చెప్తున్నాను, నోటిఫికేషన్ అనేది జనవరిలో వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది కాబట్టి ఎవరు తొందరపడి ఇప్పటికిప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు పరుగులు పెట్టి ఇన్స్టిట్యూట్స్ వైపుగా ఇప్పటికిప్పుడే పరుగులు పెట్టుకుని వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆరాముగా ప్రిపేర్ అయ్యి మీకు ఫౌండేషన్ కానీ బేసిక్స్ కానీ లేదు కాదు అనుకుంటే వెళ్ళండి తప్ప పూర్తిగా సమయాన్ని కేటాయించుకుంటా మళ్ళీ టైం వేస్ట్ అనేది పెట్టుకోవద్దు. అవసరం ఖచ్చితంగా మ్యాండేటరీ, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదు అనుకుంటేనే వెళ్ళండి. ఓకేనా. ఎందుకంటే ప్రిపరేషన్ అంత ఎంత అవగాహన ఉంటే గ్రూప్ డీకి అయితే కాస్త మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి కొంత ఫీజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. మరి ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, నేను ఒకటే చెప్తా, గ్రూప్ డి ప్రిపరేషన్ అనేది బేసికల్గా గ్రూప్ డి అనేది ఏదైతే ఉందో 10th క్లాస్ అర్హత అండ్ అదేవిధంగా మరి ఇప్పుడు ఐటీఐ టెక్నికల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బేసికల్గా 10th క్లాస్ అర్హత అనుకోండి. 10th క్లాస్ అర్హతతో వచ్చే నోటిఫికేషన్ ఇది. కాకపోతే ఇక్కడ వచ్చేటటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ మ్యాథ్స్ అనేది దాని యొక్క బౌండరీ అనేది దాటితూనే ఉంది. ఎప్పుడు కూడా దాని యొక్క పరిధి దాటి ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో భాగంగా ఇంకేమున్నాయి సార్ అంటే సైన్స్ ఉంది. అదేవిధంగా తర్వాత ఇంకేముంది సార్ అంటే జీకే. ఓకే. మ్యాథ్స్, సైన్స్, జీకే ఈ మూడే మనకి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తారు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్లో. మరి నేనేమంటానంటే మీకు మ్యాథ్స్ ఒక్కటే సమస్య అయ్యి ఉండొచ్చు, బహుశా మ్యాథ్స్ ఒకటే సమస్య అవుతుంది. ఎందుకంటే ఇది కాస్త మనం ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అనేది మనకి ఇక్కడ ట్రబుల్ అవుతుంది. సో మ్యాథ్స్ బేసిక్స్ లేకపోయినా ప్రిపరేషన్ ఒకవేళ చాలకపోతే కనుక అప్పుడు మీరు పూర్తి స్థాయిలో మీరు కోచింగ్కి వెళ్ళొచ్చు. లేదంటే కనుక ఇఫ్ యూఆర్ ఓకే విత్ ద మ్యాథ్స్ దెన్ సైన్స్ అండ్ జీకే అనేది సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అని చెప్పేసి నేను చెప్తాను. మరి ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి సార్ అంటే కనుక ఇక్కడ న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారు, అదేవిధంగా ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అవునా. సో సీనియర్ ఆస్పిరెంట్స్కి కంప్లీట్గా ప్యాటర్న్ తెలుసు, ఎలా చదవాలో ఐడియా ఉంది ప్రతిదీ కూడా. అయితే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు నేను ఒకటే చెప్తా, ప్రిపరేషన్ మొదలు పెట్టే దగ్గర ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి
సైన్స్ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయో ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ఇప్పుడే ప్రారంభించండి. ఎందుకంటే ఏ కోచింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎన్ని పుస్తకాలు ఇచ్చినా ఇంత గ్రంథాలు మీరు చదువుకుని ఏమి చదువుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఏఎల్పిలో మనకి 100కి 100% ప్రూవ్ అయింది ఎన్సీఆర్టీ నుంచి. ఇక్కడ ఏఎల్పి పరీక్షలు అయితే మరి మొన్న జరిగినటువంటి ఏఎల్పి పరీక్షలు అన్నీ కూడా 10th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి బయాలజీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎన్సీఆర్టీ అనేది మనకి ప్రామాణిక పుస్తకాలు, ఎన్సీఆర్టీయే మనం చదువుకోవాలి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎన్సీఆర్టీ చదువుకోవడం కష్టం అని అనుకుంటే కనుక మీకు ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ కంటెంట్తో తయారు చేయడం జరిగింది. ఈ ఆంధ్ర పుస్తకాలు 6వ తరగతి 10వ తరగతి దాకా సైన్స్ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఎలా మొదలు పెట్టాలనే భాగంగా నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్తోనే ప్రిపరేషన్ అనేది ప్రారంభించాలి. బేసిక్స్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వచ్చేసరికి ఈ స్క్వేర్లు కానీ లేకపోతే క్యూబ్స్ కానీ లేకపోతే టేబుల్స్ కానీ అంటే కొత్తగా ఉండేవాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు ఈ బేసిక్స్తో వెళ్ళి అప్పుడు మీరు ఏమైనా కొత్త పుస్తకాలు ఏమైనా మార్కెట్లో మ్యాథ్స్కి సంబంధించి ఉంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ కానీ కిరణ్స్ కానీ లేకపోతే మీకు నచ్చింది మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకేనా? సో బేసిక్స్తోనే మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇక్కడ ప్రారంభించిన కొత్త వారైనా పాత వారైనా కానీ తొందర ఏమీ లేదు, ముందే చెప్తున్నా, తొందర పడొద్దు. తొందర పడితే తప్పలే జరుగుతాయి. తొందర పడకుండా ఆరాంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అవునా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, కొంతమేర జనరల్ అవేర్నెస్. ఓకేనా? మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే 4, 4, 8, 9, 10 ఇక్కడికి వచ్చేసరికి మరో 3 సబ్జెక్టులు యాడ్ అవుతాయి. ఒక 13 సబ్జెక్టులు ఉన్నాయన్నమాట. మరి 13 సబ్జెక్టులని ప్లాన్ చేసుకోవాలి నీట్గా. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే రైల్వే గ్రూప్ డీకి ఫిజిక్స్లో ఏం చదవాలి, కెమిస్ట్రీలో ఏం చదవాలి, బయాలజీ ఏం చదవాలి, ఇలా సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్టులో ఏం చదవాలో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాను. మీకు కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి, దానికి సంబంధించి నేను చేస్తాను. మరి బెస్ట్ బుక్స్ అంటే నా దృష్టిలో బెస్ట్ బుక్స్ ఏం చెప్తానంటే అదే ఎన్సీఆర్టీ పుస్తకాలు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను గతంలో మన యాప్లో పీడిఎఫ్ ఉంది, వీడియో క్లాసులు ఉన్నాయి కదా, నేను ఛాలెంజ్ చేసిన ఇంటర్మీడియట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా టచ్ అవసరం లేదు, 22 తర్వాత లేవు, ఇవ్వట్లేదంటే ఎవరు నమ్మలా. అది ఏఎల్పి ఎగ్జామ్ పోతే కనుక ఒక్కటి కూడా ఇంటర్మీడియట్ టచ్ చేయాలి. 6th to 10th నుంచి ఎన్సీఆర్టీ నుంచి ఇవ్వడం జరిగింది. బయాలజీ అయితే కనుక 114 క్వశ్చన్లు అడగడం జరిగింది, 114 అంతే. అర్థమైందా? మరి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుండా అంటున్నా. మరి బెస్ట్ ప్లాన్స్ ఏంటి అసలు? ఇప్పుడు వాస్తవానికి ఎలా ప్రిపరేషన్ ప్రారంభించే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ప్రజెంట్ మనం స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి రోజుకి 6 అవర్స్తోనే ప్రారంభించండి. 6 అవర్స్లో ఖచ్చితంగా 3 గంటలు మ్యాథ్స్ చేయండి, 2 గంటలు సైన్స్ చదవండి, 1 గంట వచ్చేసరికి జీకే వైపు మీరు వెళ్తే బెటర్ అని చెప్పి నేను అంటా. జీకేకి అయితే కనుక కేవలం ఓన్లీ జీకే గురించి మాట్లాడితే కనుక లూసెంట్ బుక్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. లూసెంట్ చదువుకుంటే చాలు, ఓన్లీ జీకే గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? సైన్స్ అయితే కనుక ఎన్సీఆర్టీ చదువుకుంటే అదే మనకి బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కనుక మనకి నేనైతే కనుక నా సబ్జెక్ట్ బయాలజీ, నేను మీ అందరికీ చెప్పేది బయాలజీ. దాదాపుగా 1000కి పైగా వీడియోలు యాప్లో ఉన్నాయి, 1000కి పైగా మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ కూడా బయాలజీ కంటెంట్ చెప్తున్నా. నేను రైల్వే గ్రూప్ డి కోసమే నేను కూడా మీలాగే ఇంతకాలం రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే మీకు పూర్తి స్థాయిలో కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో రైల్వే గ్రూప్ డీనే దృష్టిలో పెట్టుకొని మనము యాప్ తీసుకురావడం జరిగింది. మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఏం చేసినామంటే బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పి మన యాప్ అండి. ఈ యాప్ మీ అందరికీ తెలిసిందే, నేను బయాలజీ క్లాస్ చెప్తా ఉంటా, మీ అందరికీ తెలిసిందే. ఈ బయాలజీ మీ అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఏం చేసిన అంటే మీ అందరి కోసం వీడియో క్లాసెస్, అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్ ఏందనుకున్నారు, కంప్లీట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. నేను టెక్స్ట్ బుక్ పేరు మెన్షన్ చేసి మరీ క్లాస్ చెప్తా, అర్థమైంది? మీరు వెతుక్కుంటే దొరికేలాగా. అండ్ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించి కంప్లీట్గా తెలుగు మీడియం, అదేవిధంగా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి పీడిఎఫ్, నేను తయారు చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పీడిఎఫ్, అదేవిధంగా ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్. ఓకేనా? ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అదేవిధంగా పీడిఎఫ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో నేను ఇవి బయాలజీ నుంచి తయారు చేయడం జరిగింది, వీడియో క్లాసెస్ అదేవిధంగా పీడిఎఫ్స్. ఓకేనా? మరి ఇవి పూర్తి స్థాయిలో నేను ఇప్పుడు ఏం చేసిన అంటే 3 నెలలది కాస్త ఏం చేసిన 1 ఇయర్ వ్యాలిడిటీతో 499 రూపీస్కి బయాలజీ వీడియో క్లాసెస్ పీడిఎఫ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి స్థాయిలో తయారు చేయడం జరిగింది అండ్ అందిస్తూ ఉన్నాను 1 ఇయర్ వ్యాలిడిటీతో. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, అర్థమైందా? సో ఛాలెంజ్ చేసి చెప్తా, నీకు నచ్చిన రైల్వే గ్రూప్ డి, ఓకే, నీకు నచ్చిన రైల్వే గ్రూప్ డి క్వశ్చన్ నాకు వాట్సాప్లో పోస్ట్ చేయి,
నా నెంబర్ ఇదే. నువ్వు నన్ను చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకో. చాలామంది పెడతా ఉంటారు ఎప్పటికప్పుడు. ఓకేనా, 8341732875 నా నెంబర్ ఇది, వాట్సాప్ నెంబరు. నీకు నచ్చిన క్వశ్చన్ రైల్వే గ్రూప్ డి గురించే మాట్లాడుతున్నా. సో నీకు నచ్చినటువంటి రైల్వే గ్రూప్ డి క్వశ్చన్ నాకు వాట్సాప్లో పెట్టు. ఇది ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిందో వితౌట్ ఆన్ కాల్లోనే నీకు ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఏ పేజ్ నుంచి వచ్చిందో కూడా నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ పీడిఎఫ్ రాసే దగ్గర కానీ ఈ క్లాసెస్ చెప్పే దగ్గర కానీ కంప్లీట్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలని ముందు పెట్టుకొని కంప్లీట్గా క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. కంప్లీట్ వీడియో క్లాసెస్ అర్థమైంది, క్లాస్ వైజ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయాలజీ వీడియో క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ బయాలజీ వీడియో క్లాసెస్ అనేది నేను ప్రజెంట్ అయితే కనుక 9th ఒక వీడియో ఉంది. అదేవిధంగా 9th కూడా మనం టిష్యూస్ చేసి పెట్టినాము. 10th క్లాస్లో వీడియోస్ ఉన్నాయి. 8th క్లాస్ కంప్లీట్గా చేసేసి పెట్టడం జరిగింది. మరి నేనేమంటా అంటే ఇక్కడ ఎన్సీఆర్టీని ఆధారం చేసుకొని మనం చదివితే క్వశ్చన్ అనేది ఎప్పుడూ మిస్ కాదు. అలా మిస్ కాకుండా ఇంకొకటి మనకి జనరల్ సైన్స్ వచ్చేసరికి రైల్వే గ్రూప్ డీలో 25 మార్కులు ఉంది. 25 మార్కులు సైన్స్లో బయాలజీ ఖచ్చితంగా 9 నుంచి 11 మార్కులు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే లీస్ట్గా తీసుకుంటే 9 ప్రశ్నలు. 9 ప్రశ్నల్లో కూడా ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా కంటెంట్ కంప్లీట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తా. అర్థమైందా? గతంలో పోనీ నన్ను చెక్ చేయాలంటే గతంలో జరిగిన రైల్వే గ్రూప్ డి పేపర్ ముందు పెట్టుకొని నా మెటీరియల్ ముందు పెట్టుకొని వెతకండి ఎక్కడైనా క్వశ్చన్స్ మిస్ అయ్యాయి అని చెప్పేసి. అర్థమైందా? సో ఇలా కంప్లీట్గా ఎన్సీఆర్టీ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే పీడిఎఫ్ కానీ మీకోసం తయారు చేయడం జరిగింది. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీ నేను ఇస్తా ఉన్నా. 1 year వ్యాలిడిటీ. మరి ఇక్కడ ఈ 1 year వ్యాలిడిటీతో పాటుగా మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు బయాలజీ నుంచి పెట్టడానికి రెడీ అవుతున్నా. వీక్లీ గ్రాండ్ టెస్ట్ ప్రతి వారం కూడా 50 మార్కులు గ్రాండ్ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్కులు గ్రాండ్ టెస్ట్ ఎట్లా సార్ అంటే ఇంకా ఇందులో రిస్క్ ఏం లేదు, ఎలాంటిది ఏమి లేదు. ఈ 499 ప్యాకేజ్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ప్రతి వారం కూడా 50 మార్కులు గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 100 మార్కులు మెగా గ్రాండ్ టెస్ట్, నెలకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వారం గ్రాండ్ టెస్ట్ అంటే నెలలో 4 గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. మెగా గ్రాండ్ టెస్ట్ నెలకు ఒకసారి జరుగుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ పెట్టేస్తా, మీరు ఇంకా ఆన్సర్ చేసుకోవటమే. కీ అనేది కొద్దిసేపటి తర్వాత నేను మళ్ళీ రిలీజ్ చేస్తా. ఓకేనా? సో 499 రూపీస్తోనే బయాలజీ క్లాస్ అందిస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చేసరికి బెస్ట్ ప్లాన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ప్రజెంట్ 6 hours పొండి అని. మరి ప్రతి సబ్జెక్ట్ కూడా ఏం చదవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి నేను చేసి పెడతా ఉంటా. అండ్ అదేవిధంగా నాకు మీ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ కావాలి. ప్రతిరోజు మన యూట్యూబ్లో రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదా రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళమంటారా? మీరే నాకు కామెంట్ చేయండి. రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ కావాలా, లేకపోతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు కావాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు కావాలంటే ఎగ్జామ్ ముందు మనం చూసుకుంటే ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏంటంటే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ప్రతిదీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు నేను చెప్పుకుంటుంది. ప్రతి వీడియో కూడా ఒక 10 to 15 minutes షార్ట్ క్లాస్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్. అండ్ ఒకసారి నేను మీకు షూరిటీ ఇస్తున్నా, నా గురించి నేను చెప్పడం కాదు, ఒక్కసారి బయాలజీ క్లాస్ మీరు విన్న తర్వాత జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. నేను మీకు ఆ షూరిటీ ఇస్తున్నా. ఎప్పుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాలి అంటే కనుక దానికి ఎంతో మనకి సబ్జెక్ట్ ఉంటే, ఎంతో కంటెంట్ ఉంటేనే మనం చెప్పగలుగుతాం అనమాట. సో అందుకే నేను చెప్తున్నా, మీ రైల్వే గ్రూప్ డీలో ఇక్కడ ఉన్నటువంటి 9 మార్క్స్ బయాలజీ క్వశ్చన్ మిస్ అయ్యే పరిస్థితి లేదు. నేను 100కి 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. నోటిఫికేషన్ వస్తూ ఉంది, అతి త్వరలోనే రాబోతోంది. మీకు మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికీ కూడా మీకు బయాలజీ అనేది చాలా సింప్లిఫైడ్ అయిపోయేటట్టు చేస్తా. సో 1 yearకి మనం 499తో పెట్టాము. అదేవిధంగా 3 monthsకి అయితే 199తో మనం పెట్టడం జరిగింది. ఓకేనా? సో 3 monthsకి అయితే 199. ఈ 199కి వచ్చేసరికి ఈ 199 ఏంది? వీడియో క్లాసెస్ ఓన్లీ. మరి ఓన్లీ పీడిఎఫ్ కావాలి సార్ అంటే 100 రూపీస్తో ఓన్లీ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మామూలుగా తీసుకున్నాక పీడిఎఫ్ కూడా 3 months జిరాక్స్ తీసుకోవడం కుదరదు. సో ఇట్లా తీసుకున్నా కానీ మనకి ఇక్కడ 200, ఇక్కడ 100. సో 300 రూపీస్కి 3 months అవుతా ఉంది. మరి 4 టర్ములు కదా 1 yearలో అంటే 1200 అవుతా ఉంది. 1200 వర్తున్నది కాస్త నేను మీకు 499కి ఇస్తున్నా. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నా, రైల్వే గ్రూప్ డి అనేది 10th వాళ్ళకి కూడా అవకాశం వచ్చేలానే
ప్లాన్ చేస్తారేమో అని అనుకుంటున్నా. వేకెన్సీలు అయితే తక్కువ, కానీ తప్పదు, మనం దీనికోసం ఇన్ని రోజులు ఎదురు చూసాం. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండి ఓపికతో ఎదుర్కొని మనమేంటో నిరూపించాల్సినటువంటి సమయం వచ్చింది. ఆసక్తి అనేది అసలు కనీసం తగ్గకూడదు, అసలు గివప్ ఉండకూడదు. వాస్తవమే ఉద్యోగాల సంఖ్య తక్కువనే, అర్థమైందా? భారీ నోటిఫికేషన్ అని మాత్రం చెప్పను, ఇది ఒక చిన్న నోటిఫికేషనే. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది అనమాట. మన ప్రయత్నం చేయకుండా ఓడిపోయి సమాజానికి ఓడిపోయామని మాత్రం చూపించుకోవద్దు. మన గట్టి ప్రయత్నం చేసి అసలు నిర్విరామంగా పనిచేసి గట్టి ప్రయత్నం చేసి ఓడిపోతే సమాజం కూడా కష్టపడ్డాడు ఓడిపోయాడు అంటాడు తప్ప కష్టపడకుండా ఓడిపోయాడని చెప్పి ఆ గుర్తింపు మనకొద్దు. ఇదే మంచి సమయం. మన హార్డ్ వర్క్ చేసి మన సాయశక్తిలా కష్టపడితే మనం ఏంటో అనేది సమాజానికి నిరూపించే సమయం వచ్చేసింది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేదాకా ప్రతిరోజు గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేదాకా మీతో పాటు ఉంటా. మరి బయాలజీ ఒకటే చెప్తారు సార్, మిగతా సబ్జెక్టుల పరిస్థితి ఏంది సార్ అంటే, మనతో కెమిస్ట్రీ వీడియో క్లాసెస్ ఉన్నాయండి. అదేవిధంగా ఫిజిక్స్ కూడా మనకి మెటీరియల్ మన దగ్గర ఉంది. ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, అదేవిధంగా ఫిజిక్స్ పీడిఎఫ్ తెలుగు మీడియంలో ఉంది. కెమిస్ట్రీ పీడిఎఫ్ తెలుగులో 199తో ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంది. కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా అర్థమెటిక్ వీడియో క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అర్థమైందా? అర్థమెటిక్ ఉన్నాయి, ఫిజిక్స్ మెటీరియల్ ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీ వచ్చేసరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంది. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి జీకే కూడా అద్భుతంగా రాసినటువంటి పీడిఎఫ్ ఆన్లైన్ ఈ పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. కాబట్టి మీరు నా కోర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమైందా? గ్రూప్ డీకి సంబంధించినటువంటి కంప్లీట్ ర్యాంప్, ఇంకా మామూలు కాదనమాట, కంప్లీట్ ర్యాంపేజ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఈ రోజు నుంచి గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేదాకా మీతో పాటు నేను ప్రతి సబ్జెక్ట్ స్ట్రాటజీస్ చెప్తా. హిస్టరీలో ఏం చదవాలి, జాగ్రఫీలో ఏం చదవాలి, ఫిజిక్స్లో ఏం చదవాలి, కెమిస్ట్రీలో ఏం చదవాలి, ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనమ్మా? రైట్. 100% ట్రస్టెడ్గా చెప్తున్నా. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసే ఉంటారు. నా వీడియోస్ కావాలంటే మొత్తం ఛానల్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని రండి. నేను ఎక్కడైనా కానీ కంటెంట్ ఎర్రర్ ఉందా, లేకపోతే తప్పులు చెప్తున్నానా, మిస్లీడ్ ఉందని చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ నాకు మీకు అందరికీ ఛాలెంజింగ్ నోటిఫికేషన్. మీరు ఉద్యోగాలు సాధించడం అనేది మీ లక్ష్యమైతే ఉద్యోగాలు సాధించేదానికి నా ప్రయత్నం అనేది 100కి 200% నా ప్రయత్నం ఉంటుంది. 100% ఎల్లవేళ్ళ మీకు సపోర్ట్ ఉంటా. బయాలజీ పీడిఎఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఫిజిక్స్ ఏదైతే తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ పీడిఎఫ్. సో పీడిఎఫ్ల గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం, యాప్లో మనం చదువుకోవచ్చు. ఇంకా మనం చేయాల్సింది స్ట్రాటజీస్. ఏ రోజు ఎంత చదవాలి, ఏం చదవాలి, ప్రతిదీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే కదమ్మా? రైట్. ఇప్పుడు హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అవుతారు. అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఇంపార్టెంట్ బిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ఒక 4 బిట్లు ఇంపార్టెంట్ అనిపిస్తే నేను స్కూల్లో కూర్చొని రాసేసి మీకు వాట్సాప్లో పెడితే కనుక మీరు చదువుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అర్థమైందా? సో వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. కామెంట్ బాక్స్లో ఫస్ట్ లింక్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా. అండ్ సెకండ్ లింక్లో వచ్చేసరికి మన యాప్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. సో 499 రూపీస్తో బయాలజీ పీడిఎఫ్ వీడియో క్లాస్ ఉన్నాయి. ఇది బర్డెన్ అని అనుకుంటే 3 months తీసుకోండి 199తో. కానీ ఒకటే చెప్తున్నామా, మీరు పే చేసే ప్రతి ఒక్క రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఆల్రెడీ మనం కంటెంట్ స్టార్ట్ చేసాం. చాలామంది ఆస్పిరెంట్ నన్ను నమ్మి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 2500 మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు నేను వితిన్ 1 monthలో. ఓకేనా? కోర్స్ కూడా వీడియోస్ లేనప్పుడే కోర్స్ తీసుకున్నారు చాలామంది. మరి ఇప్పుడు కంటెంట్ యాడ్ చేస్తా అని చెప్పాను, వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగానే ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వస్తున్నా. అర్థమైందా? సో యాడ్ చేసుకుంటూ వస్తా. గ్రూప్ డీకి సంబంధించి ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేలానే వర్క్ చేద్దాం. అందరం కలిసి పోరాడదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.